భారత ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందనే ఊహాగానాలు, సిఐఏతో కలిసి మోడీ హత్యకు స్కెచ్ వేశారనే అనుమానాలు ఇటీవల సంచలనంగా మారాయి. భారత్, రష్యా సంయుక్తంగా ఈ కుట్రను భగ్నం చేశాయనే కథలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సందేహాలకు బంగ్లాదేశ్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెరెన్స్ జాక్సన్ అనుమానాస్పద మరణం కారణమని కూడా తెలుస్తోంది. సిఐఏ ఏజెంట్, యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ అయిన టెరెన్స్ అర్వెల్లే జాక్సన్ ఆగస్టు 31న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక హోటల్ గదిలో అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ మరణం అనేక అనుమానాలకు దారితీసింది. ప్రధాని మోడీని హతమార్చేందుకు సిఐఏ పన్నాగం పడిందని, దానిని భగ్నం చేసేందుకు భారత్, రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి టెరెన్స్ను హతమార్చాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలైతే వస్తున్న పరిస్థితి. ఇక జాక్సన్ మరణించిన రోజునే చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం అనంతరం కారులో రహస్యంగా తీవ్రమైన చర్చలు జరిపారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ చర్చల్లో మోదీ హత్య ప్రయత్నం గురించే ప్రస్తావన వచ్చిందని, పుతిన్ నాయకత్వంలోనే ఉమ్మడి ఆపరేషన్ ద్వారా ఢాకాలో ఉన్న అమెరికా అధికారిని మట్టుబెట్టారని కథనాలు వెలువడ్డాయి. టియాన్జిన్లో మోడీ, పుతిన్ 45 నిమిషాల పాటు చర్చించుకోవడం, అదే రోజు ఢాకాలో అమెరికా అధికారి చనిపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. ఇక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ఎజెండాతోనే జాక్సన్ను ఢాకాలో మోహరించారని ప్రచారం జరిగింది. సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు అతనిని నియమించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. చైనా నుండి తిరిగి వచ్చిన మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 2న ఢిల్లీలో జరిగిన సెమికాన్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఈ కుట్ర ప్రయత్నాన్ని పరోక్షంగా సూచిస్తున్నట్లు కూడా విశ్లేషకులు భావించారు. ఇక నేను చైనాకు వెళ్ళినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా, లేదా నేను తిరిగి వచ్చినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా అని మోడీ ప్రశ్నించడం వెనుక తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే హెచ్చరికల నేపథ్యం ఉందని భావించారు. कल रात ही मैं जापान और चीन की यात्रा करके वापस लौटा हूं. आप गया था इसकी ताली बजा रहे हो, आया हूं इसकी ताली बजा रहे हो. అయితే టెరెన్స్ జాక్సన్ మృతిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ అతడి మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేసింది. అయినప్పటికీ అంతర్జాతీయ మీడియాలో ఈ సంఘటనకు సంబంధించిన కథనాలు సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి.